ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. జగన్ ఇచ్చేవి మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ఇంటింటికి బాండ్లు ఇచ్చి మేనిఫెస్టో చూపిస్తూ ఊదరగొట్టేశారు. 2 ఏళ్ళు అయ్యింది. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. ప్రజలకు అన్నింట్లో మొండి చెయ్యే. ఏం వచ్చినా ఇవ్వకపోయినా ప్రచారం పెద్ద ఎత్తున చేసి ప్రజలకు మస్కా కొట్టేయచ్చు అన్నది చంద్రబాబు ఆలోచన. ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకోలేక విఫలమైన చంద్రబాబు ఇప్పుడు ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి 45 రోజుల భారీ ప్రచార కార్యక్రమానికి తెరతీశారు. చంద్రబాబు పాలన 2 ఏళ్లు దాటింది. 3 బడ్జెట్లు పెట్టినా సూపర్ 6లో పూర్తిగా అమలైన హామీ ఒక్కటీ లేదు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు ఏడాదికి 18,000 చొప్పున ఇస్తామన్న హామీ ఇచ్చారు. ఆ లెక్కన 2 ఏళ్లలో ఒక్కొక్కరికి 36,000 బాకీ పడ్డారు. నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 2 ఏళ్లలో ప్రతి నిరుద్యోగికి 72,000 బాకీ పడ్డారు. 50 ఏళ్లు నిండిన వారికి నెలకు 4,000 రూపాయల చొప్పున 2 ఏళ్లలో 96,000 పెన్షన్ డబ్బు బాకీ పడ్డారు. మరోవైపు తల్లికి వందనం తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఈ ఏడాది 22.65 లక్షల మందికి ఎగ్గొట్టారు. కొందరికి 8 నుంచి 9,000 రూపాయలు ఇస్తే మరికొందరికి 13,000 మాత్రమే ఇచ్చారు. అన్నదాత సుఖీభవ కింద పీఎం కిసాన్ కాకుండా 20,000 ఇస్తామని హామీ ఇచ్చారు కూటమి నేతలు. 2 ఏళ్లలో ఒక్కొక్కరికి 40,000 ఇవ్వాల్సి ఉండగా 14,000 మాత్రమే ఇచ్చారు. ఏటా 3 గ్యాస్ సిలిండర్స్ అని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 2 మాత్రమే ఇచ్చింది. అవి కూడా అందరికీ ఇవ్వలేదు. ఉచిత బస్సు పథకాన్ని కేవలం 5 సర్వీసులకే పరిమితం చేశారు. 0 వడ్డీ రుణాలు ఎగ్గొట్టి మహిళలను నిండా ముంచేశారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలను అయోమయంలో పడేశారు. ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ లేదు. 5 డిఏలు, సరెండర్ లీవ్స్ పెండింగ్ లో ఉన్నాయి. 40,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించలేదు. పేదలకు 3 సెంట్ల స్థలంలో ఇల్లు ఇస్తామని చెప్పినా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడంతో పాటు ఆసుపత్రుల సేవలు నిలిపివేస్తున్నారు. విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపిన కూటమి ప్రభుత్వం పైకి మాత్రం ఛార్జీలు తగ్గించామని ప్రచారం చేసుకుంటోంది. మెగా డిఎస్సి పేరుతో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. పోటీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారు. స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో అక్రమాలతో నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు. మెరిట్లో నిలిచిన అభ్యర్థులను పక్కన పెట్టి తమకు కావాల్సిన వారికి, డబ్బులు ఇచ్చిన వారికి రెడ్ కార్పెట్ పరిచి ఉద్యోగాలు ఇచ్చేశారు. కేవలం తమ వాళ్ల కోసం ప్రత్యేకంగా జీవోలు ఇచ్చారు. తమ పని అయిపోగానే ఆ జీవోలు రద్దు చేశారు. ఇలా ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు కూటమి ప్రభుత్వం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తెలుగుదేశం పేరుతో జనంలోకి వెళ్లాలని మాత్రం చంద్రబాబు పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. కానీ హామీలపై ప్రశ్నిస్తే ప్రజలకు ఏం చెప్పాలని మదన పడుతున్నారు టీడీపీ నాయకులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.